నేర్చుకుంటామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే సింపుల్‌గా చెప్తాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమి అంటే, సెర్చ్ ఇంజిన్స్‌ను ఏ విధంగా మనం ఇచ్చేటువంటి వర్డ్ ఇప్పుడు ఇప్పుడు గూగుల్‌లో ఇలా సెర్చ్ ఉంటుంది. ఇక్కడ గూగుల్ సెర్చ్ అనేసి ఉంటుంది కదా! ఇక్కడ గూగుల్ ఉంటుంది. ఇక్కడ మనము సపోజ్ ఇక్కడ ఏదన్నా సెర్చ్ చేసినామనుకో, ఈ కీవర్డ్ ఇప్పుడు చిత్తూరు అనేసి నేను ఇక్కడ సెర్చ్ చేసినాను. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే దానికి తగినటువంటి రిజల్ట్స్ ఇక్కడ వస్తాయి. అవునా? గూగుల్ ఇప్పుడు మొబైల్ ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. ఆ సెర్చ్ ఇంజిన్‌ని ఆప్టిమైజేషన్ అంటే ఏమి అంటే, ఇప్పుడు ఇక్కడ చిత్తూరు అనేసి మనం టైప్ చేస్తున్నాం గదా! ఇక్కడ చిత్తూరు ఆ టైప్ చేసిన తర్వాత ఇక్కడ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఈ రిజల్ట్స్‌లో ఇక్కడ ఈ కీవర్డ్ అంటే ఇది ఒక కీవర్డ్ కదా! ఈ కీవర్డ్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్ అన్నీ ఈ కీవర్డ్‌ని ఏ వెబ్‌సైట్‌లు అయితే యూజ్ చేశాయో ఆ వెబ్‌సైట్‌లన్నీ ఇక్కడ షో చేస్తాయన్నమాట. సో, దీన్ని ఏమంటారు? ఆప్టిమైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్‌లో ఉంది, ఇది సెకండ్‌లో ఉంది, ఇది థర్డ్‌లో ఉంది. దీన్ని ఏమంటారు? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఏదైనా ఒక కీవర్డ్ మనం సెర్చ్ చేసినప్పుడు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది చూసారా? దాన్ని ఏమంటారు? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మందే రావడానికి. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు అమెజాన్ అనేసి టైప్ చేస్తా అనంగానే మనకు ఫస్ట్ 10 పేజీలో, 15 పేజీలో చూపెడతాయి కదా! 15 ఒక పేజీకి చూపెడతాయి. దాంట్లో ఈ అమెజాన్ అనేసి కీవర్డ్ మనం టైప్ చేస్తానంగానే ఏమొస్తుందో దాన్ని ఏమంటారు? ఆప్టిమైజేషన్. అంటే ఈ కీవర్డ్ టైప్ చేస్తానంగానే ఇది రావాలి అనేసి. అంటే దాన్నే ఇక్కడ ఇచ్చారు. దాన్నే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ డెఫినిషన్ ఏమని ఇచ్చారు అనేది. SEO helps search engines understand better what you have to offer. That means when someone searches using a word or phrase related to your business. SEO అంటే ఏమి? ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఇది ఏం చేస్తుందంటే సెర్చ్ ఇంజిన్‌కి హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా? మనము ఏమైతే టైప్ చేస్తున్నామో ఇప్పుడు అమెజాన్ గాని, ఈడ చిత్తూరు ఎగ్జాంపుల్ చెప్పాను కదా! దాన్ని అండర్‌స్టాండింగ్ అంటే SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది అది సెర్చ్ ఇంజిన్‌కి. సెర్చ్ ఇంజిన్ ఏమి ఇక్కడ? గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఏమిది? సెర్చ్ ఇంజిన్. గూగుల్, బింగ్, యాహూ, రెడిఫ్ ఇవంతా ఏమి? సెర్చ్ ఇంజిన్స్ అన్నమాట. ఇక్కడ ఈ SEO అంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఏం చేస్తుందిరా అంటే సెర్చ్ ఇంజిన్‌కు అండర్‌స్టాండింగ్ అయ్యే విధంగా బెటర్‌గా అంటే ఈజీగా అండర్‌స్టాండింగ్ అయ్యే విధంగా మనం ఏమైతే ఇస్తామో దాన్ని ఈజీగా ఇప్పుడు ఈ చిత్తూరు అనే కీవర్డ్‌ని ఈజీగా సెర్చ్ ఇంజిన్ అర్థం చేసుకునే విధంగా ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. అది ఏ విధంగా చేసేదనేది మనం ముందు పోయే కొద్దీ నెక్స్ట్ ఈ ప్లేలిస్ట్ అవుతా అనగానే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దాంట్లో ఉండే టైప్స్ అవంతా నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. మీకు ఈ సీరీస్‌ని ఈ ప్లేలిస్ట్ చూసినారంటే డిజిటల్ మార్కెటింగ్ దాని గురించి క్లియర్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమి? అది ఎలా బిజినెస్‌కి వర్క్ అవుతుంది? ఏమి అనేది. SEO నేర్చుకున్నారా అంటే మనము ఈ గూగుల్‌లో ఫస్ట్ పేజ్‌లో ఎలా ర్యాంక్ అవ్వాలా? ర్యాంక్ అవ్వడానికి ఏమేం ఫ్యాక్టర్స్ అవంతా వస్తుందన్నమాట. ఇది అర్థమైంది కదా దీనికి? నెక్స్ట్ దానికి అర్థం ఇచ్చాడు. వెన్ సమ్‌వన్ సెర్చెస్ యూజింగ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ రిలేటెడ్ టు యువర్ బిజినెస్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇక్కడ చిత్తూరు, ఈ అమెజాన్ అనేది ఒక వర్డ్ అన్నమాట. దాన్ని టైప్ చేసినప్పుడు ఏమొస్తుందో దాన్ని ఆ వర్డ్ ఆర్ ఫ్రేజ్‌ని ఆఫర్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్గానిక్ రిజల్ట్స్. వెన్ ఏ సెర్చ్ ఇంజిన్ రిటర్న్స్ రిజల్ట్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్, ద రెస్ట్ ఆర్ అన్‌పెయిడ్ రిజల్ట్స్ దట్ ద సెర్చ్ ఇంజిన్స్ బిలీవ్ ప్రైస్ ఎంటర్డ్ ఇంటూ ది సెర్చ్ బాక్స్. దీస్ ఆర్ రిఫ్రెష్డ్ యాజ్ ఆర్గానిక్ రిజల్ట్స్. చూడండి. ఇప్పుడు మనం ఏదైనా మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి. దీన్ని మినిమైజ్ చేసేసి మళ్ళీ గూగుల్‌లోకి వెళ్ళిందనేసి మీరు ఏదైనా ఒక టైప్ చేసినారు అంటే ఇప్పుడు ఈ పెన్ను, ట్యాబో, వాచో లేదా షర్టో టైప్ చేసినారు అంటే పైన కొన్ని వస్తాయి. అక్కడ మీకు ఇక్కడ సెర్చ్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ యాడ్ అనేసో లేదా స్పాన్సర్డ్ అనేసో ఉంటుంది. అది మీ పెయిడ్ అన్నమాట. అంటే దాన్ని అక్కడ మంది ఫస్ట్ పేజ్‌లో రావడానికి దాన్ని ఏం చేస్తున్నారు? పెయిడ్ చేస్తున్నారు. డబ్బులు పే చేస్తున్నారు అన్నమాట అక్కడ రావడానికి. అదే మిగతావి అంటే ఇక్కడ 1, 2, 3 ఉంటాయి. ఆ తర్వాత వస్తాయి చూసారా? దాన్ని ఏమంటారు? ఆర్గానిక్ రిజల్ట్స్ అంటారు. అంటే ఏమి? డబ్బులు లేకుండా దానంతట అదే అక్కడ ఫస్ట్ పేజ్. ఆ ఫస్ట్ పేజ్‌లో వచ్చే దీనికే మనము ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తాము. అది ఏమేం చేస్తామనేది ముందు మీకు చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ ఆర్గానిక్ రిజల్ట్స్ అనే దీన్ని ఇప్పుడు ఆర్గానిక్ రిజల్ట్స్ అంటే అర్థమైంది కదా! పెయిడ్ కాకుండా ఇప్పుడు మనం ఈడ అమెజాన్ చిత్తూరు అనేసి టైప్ చేస్తాను గానీ డబ్బులది కాకుండా ఏదైతే ఫస్ట్‌లో వస్తుందో దాన్నంతా ఏమంటారు? ఆర్గానిక్ రిజల్ట్స్ అంటారు. అదే అమెజాన్ అనేసి అన్నామనుకోండి. అమెజాన్ టైప్ చేస్తానంగానే వస్తుంది చూసారా? దాన్ని ఈ యాడ్ స్పాన్సర్డ్ కాకుండా మిగతా ఉన్నాయి చూసారా? దాన్ని ఏమంటారు? అమెజాన్ అంటారు. సారీ ఆర్గానిక్ రిజల్ట్స్ అని అంటారు.
యాడ్ స్పాన్సర్డ్ కాకుండా వచ్చే వాటిని ఆర్గానిక్ రిజల్ట్స్ అంటారు. ఈ ఆర్గానిక్ రిజల్ట్స్ లో రావడానికి అది ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ చూడండి. సెర్చ్ ఇంజిన్ కి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, రెడీఫ్ కానీ, బింగ్ కానీ, యాంక్ కానీ, గూగుల్ కానీ, ఈ సెర్చ్ ఇంజిన్స్ ఫార్ములా, అల్గారిథము అవంతా ఉంటాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ ఏది ఫస్ట్ లో రావాలి, సెకండ్ పొజిషన్ లో ఏది రావాలి, థర్డ్ పొజిషన్ లో ఏది రావాలి అవంతా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. ఈ ఫస్ట్ పొజిషన్ కి ఏమేమి దాని గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం. దే మైట్ లుక్ హౌ టు పాపులర్ సైట్స్ ఆర్. అక్కడ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చూసినాము, సెర్చ్ ఇంజిన్ ఎలా ఆర్గానిక్ రిజల్ట్స్ అంటే ఏమి, సెర్చ్ ఇంజిన్ అంటే ఏమి, దాంట్లో ఆర్గానిక్ రిజల్ట్స్ అంటే ఏమి అర్థమైంది. ఇక్కడ నెక్స్ట్ అది ఎలా పనిచేస్తుంది అనే దీనికి ఇక్కడ సెర్చ్ ఇంజిన్ హ్యావ్ ఫార్ములాస్. అంటే ఒక్కొక్క సెర్చ్ ఇంజిన్ కి, అంటే ఇప్పుడు ఇక్కడ బింగ్ కి, యాహూకి, నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ కి వాటికి తగినట్టు వాటి ఫార్ములాస్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఏమి అనేది ఇక్కడ ముందు పోయే కొద్దీ ఇది ఒక పాయింట్ అనమాట. అంటే మీ అల్గారిథము ఒక్కొక్క సెర్చ్ ఇంజిన్ కి ఒక్కొక్క విధంగా ఎలా పనిచేస్తుంది అనేది. నెక్స్ట్ ఇప్పుడు అది కాకుండా మిగతా అది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇంకో పాయింట్ దే మైట్ లుక్ అట్ హౌ పాపులర్ సైట్స్ ఆర్, వాట్ అదర్ పీపుల్ ఆర్ సైట్స్ ఆర్ సేయింగ్ అబౌట్ దెమ్. దే మైట్ కన్సిడర్ వర్డ్స్ ఆన్ వెబ్ పేజెస్ అండ్ కీవర్డ్స్ ఇన్ ద కోడ్ ఆఫ్ పేజ్ బెటర్ అండర్స్టాండింగ్ ద టాపిక్. Search engines can now also consider the such as geographic location. ఇది అక్కడ ఇప్పుడు ఈ పాయింట్ గురించి చెప్తాను. ఈ పాయింట్ లో హౌ పాపులర్ పీపుల్ ఆర్ సైట్స్ ఆర్ సేయింగ్ అబౌట్ దెమ్ అంటే సైట్స్ ఆర్ సేయింగ్ అబౌట్ దెమ్ అంటే అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక వెబ్సైట్ అనుకోండి, నా వెబ్సైట్ లో ఉండేటువంటి ప్రోడక్ట్ గురించి వేరే వెబ్సైట్ వాళ్ళు ఎవరన్నా చెప్పినారు అంటే దానికి అర్థం అంటే నా కంటెంట్ బాగుంది అనేసి, దీని గురించి బాగుంది అని దానికి అర్థం. సో అదనమాట దానికి అర్థం. అర్థమైందా. సైట్స్ ఆర్ సేయింగ్ అబౌట్ దెమ్ అంటే ఎక్కువ మంది ఎంతమంది లింకులు చేసినారు అంటే అంతమంది బ్యాక్ లింక్స్ ఎంత ఎక్కువగా ఉంటే అది. అంటే ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది అంటే పాపులర్ అంటే ఇప్పుడు అమెజాన్ అనేది నెక్స్ట్ వాట్ అదర్ పీపుల్ అంటే వేరే వెబ్సైట్లు వాళ్ళు ఏ విధంగా మనం చెప్తా ఉన్నారు అంటే దీంట్లో క్వాలిటీ బాగుందనేసి, లేదా కంటెంట్ బాగుందనేసి దానికి బ్యాక్ లింక్స్ అంటారు. మీకు ముందు ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది కదా. అంటే ఆ సైట్ అనేది ఎంత పాపులర్ అంటే ఎన్ని రోజులుగా ఉంది, ఎంతమంది దాంట్లో విజిటర్స్ వస్తా ఉన్నారు అవంతా బేస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను లాస్ట్ స్లైడ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, చిత్తూరు అనేది ఒక ఓడు. ఈ ఓడు తగినటువంటి ఇప్పుడు డొమైన్ ఉంటుంది కదా, ఆ డొమైన్ లో చిత్తూరు ఉందా, లేదా ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ పేజ్ అనుకోండి, ఆ వెబ్ పేజ్ లో ఈ చిత్తూరు అనే కీవర్డ్ ఉందా, అంటే టైటిల్లో కీవర్డ్ ఉందా అనేసి అక్కడ అండర్స్టాండింగ్ చేసుకునే దీనికి అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఆ సెర్చ్ ఇంజిన్ అనేది ఏం చేస్తుంది, ర్యాంక్ చేస్తుంది. అదే ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఎవరు రావాలి అనేసి. ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్లో డొమైన్ లో పెట్టాను అనుకోండి, ఒకటి డొమైన్ లో ఉంది అంటే ఉంది chitturu.ap.gov.in అనేసి ఉంటుంది. ప్రతి డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ చిత్తూరు గురించి ఉంది కాబట్టి ఇది ఫస్ట్ పొజిషన్ లో వస్తుంది. నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా వేరేది చూసాను అనుకోండి, ఇప్పుడు gtraders.co.in ఇది క్రాకర్స్, ఇది నాది వెబ్సైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, దీన్ని గూగుల్ మై బిజినెస్ లో పెట్టాను అనమాట, చిత్తూరులో అనేసి. సో అలా కాకుండా నేను ఏదైనా ఇక్కడ ఒక వెబ్ పేజ్ పెట్టాను అనుకోండి, చిత్తూరు క్రాకర్ ఇన్ చిత్తూరు అనుకోండి, దీనికి నేను చిత్తూరు అనేది టైటిల్ లో ఉంది. ఇక్కడ ఇది నేను ఒక వెబ్ పేజ్ అనమాట, వెబ్ పేజ్ లో టైటిల్ అనమాట ఇది. సో ఇక్కడ నేను చిత్తూరు యూస్ చేస్తున్నాను కాబట్టి సో ఇది సెకండ్ పొజిషన్ లో ఇస్తాడు. అలా కాకుండా ఇప్పుడు డొమైన్ చూసినాం, నెక్స్ట్ అలా నెక్స్ట్ టైటిల్ లో చూసినాం, నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ కంటెంట్ టైటిల్ ఏదైనా వేరేది ఉందనుకోండి, దాంట్లో ఇప్పుడు తిరుపతి బాలాజీ మందిర్ అనేసి అనేసి టైటిల్ ఉంది. దాంట్లో ఇది సో చిత్తూరు డిస్టిక్ లో వస్తుంది అనేసి ఒక పారాగ్రాఫ్, చిత్తూరు డిస్టిక్ గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఇది థర్డ్ పొజిషన్ లో ఇస్తాడు. అంటే నెక్స్ట్ ఇది నేను ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తాను. దీంట్లో చాలా కన్సిడరేషన్స్ ఉంటుంది, అది సెర్చ్ ఇంజిన్ బేస్ చేసుకుని ఉంటుంది. మనం ఏం సెర్చ్ చేస్తున్నాము, చిత్తూరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా, లేదా వేరే దేని గురించి మనం ఏమైతే సెర్చ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని ఇవంతా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చిత్తూరు అనేది ఇక్కడ ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ పొజిషన్ లో ఇస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ చిత్తూరు అనే డొమైన్ లోనే ఉంది అంటే దీంట్లో మాక్సిమం చిత్తూరు గురించే ఉంటుంది అనేసి దానికి మీనింగ్ అనమాట. అంటే సెర్చ్ ఇంజిన్ అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. అదే ఇక్కడ చిత్తూరు అనేసి నేను ఇక్కడ టైటిల్లో మెన్షన్ చేసినాను అంటే ఇది టైటిల్లో ఉంది అంటే ఇది కూడా ఏదో కొంత చిత్తూరు గురించి ఉంది అనేసి. నెక్స్ట్ అలా కాకుండా నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఉంటే సో అది కూడా అంటే ఈ
ఏదో కొంత చిత్తూరు గురించి చెప్పిన్నారు అనేసి దానికి అర్థం. సో, చిత్తూరు అనే కీవర్డ్‌కి నెక్స్ట్ ఇవి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ దీంట్లో ఏమి మళ్ళీ దీంట్లో ఏమి బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి, ఎంతమంది వస్తన్నారు వెబ్‌సైట్‌కి అవంతా బేస్ చేసుకొని ఇక్కడ ఇస్తారన్నమాట. టాపిక్ లొకేషన్ అంటే వాళ్ళు ఎక్కడి ఇంకా సెర్చ్ చేస్తన్నారు. ఇప్పుడు మనం సెర్చ్ చేసినామనుకోండి, గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు నీకు ఆహ్, ఇప్పుడు క్రాకర్స్ నియర్ మీ అనేసి క్రాకర్ షాప్ నియర్ మీ అని మనం సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ గూగుల్‌లో సెర్చ్ రిజల్ట్స్ చూపెట్టిన సైడ్‌లో ఇక్కడ సైడ్‌లో గాని, పైన గాని లేదా ఇక్కడ సైడ్‌లో గాని గూగుల్ మ్యాప్‌లు నీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఇదేమి జియోగ్రాఫిక్ లొకేషన్ అంటే ఏమి ఆహ్, చిత్తూరులో అనేసి ఇక్కడ సెర్చ్ చేసినాడు కాబట్టి అంటే యా లొకేషన్ ఇంకా సెర్చ్ చేసినాడు. దానికి అరౌండ్ ఏమేమి ఉన్నాయో దాన్ని చూపెడుతుంది. ఇప్పుడు నేను అమెరికాలో క్రాకర్స్ నియర్ షాప్ మీ అని సెర్చ్ చేసినానురా అంటే అమెరికాలో ఉండేటువంటి షాపుల్ని, అమెరికాలో ఉండేటువంటి కంట్రీకి సంబంధించిన దీన్ని చూపెడుతుంది. నేను చిత్తూరులోని ఇంకా చేస్తున్నాను కాబట్టి చిత్తూరుకి సంబంధించింది ఇక్కడ రిజల్ట్స్‌లో కూడా చిత్తూరులో ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు క్రాకర్ షాప్ నియర్ మీ అనేదేమి రిలవెంట్ అంటే నా ఉద్దేశ్యం ఏమి క్రాకర్ షాప్ నియర్ మీ అని ఎందుకు ఎవరైనా కానీ ఎందుకు సెర్చ్ చేస్తారు? మనకు క్రాకర్స్ కొనాలి పర్చేస్ చేయాలి కాబట్టి దీన్ని మనం సెర్చ్ చేస్తాను నేను. నేను ఇప్పుడు ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్‌లో నేను ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ చూపెట్టినాను అంటే ఏమన్నా యూజెస్ ఉందా దీంట్లో? ఈ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్‌లో ఇప్పుడు ఢిల్లీ చూపెడితే ఏమన్నా యూజ్ ఉందా? యూజ్ లేదు. సో, దగ్గరగా క్రాకర్స్ నియర్ షాప్ అంటే ఏమి నాకు లోకల్‌లో అంటే నా లొకేషన్ ఏమి చిత్తూరులో సరౌండింగ్స్‌లో ఉండేటువంటి వాటి గురించి ఇక్కడ చూపెడుతుందన్నమాట. అదే దానికర్థం. అంటే మనం ఎక్కడి ఇంకా సెర్చ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని చూపెడుతుంది అనేసి. సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అనేది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్ వచ్చిందనేసి దాని అల్గారిథం. అల్గారిథం అంటే ఏమి? దానికి ఉన్నటువంటి అల్గారిథంని బేస్ చేసుకొని ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్పానన్నమాట. ఓకే. అర్థమైంది కదా! అల్గారిథము వాటి గురించి ఏ విధంగా పనిచేస్తుంది అనేసి చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్పినాను? అంటే దానికి బ్యాక్ లింక్స్ ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏమి దాన్ని బేస్ చేసుకొని ర్యాంకు ఇస్తుంది అనేసి అంటే అక్కడ వర్డ్స్ ఎలా ఉంది టైటిల్లో ఉందా డొమైన్లో ఉందా అలా యూజ్ చేసుకొని ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పినాను జియోగ్రాఫిక్ లొకేషన్ అంటే ఈ మూడింటిని బేస్ చేసుకొని సెర్చ్ ఇంజిన్ అనేది పనిచేస్తుంది అనేసి దానికి అర్థం.